ఎంతో మంది ఆధ్యాత్మికమైనటువంటి పురికొల్పు ఈ మాటల్లో ఉందండి, ప్రోత్సాహం. ఎంతో మంది ఆదరించబడ్డారు ఈ మాటలను బట్టి. దుఃఖపడువారు ధన్యులు అని అన్నాడు. దుఃఖపడేవారు ఈ మాట వింటే ఏ ఆదరణ పొందుకుంటారండి? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అన్నారు. దేవునికి స్తోత్రం. ఇదే మాట దుఃఖపడే, వేదన పడుతున్న, కన్నీళ్లు గారుస్తున్నటువంటి వ్యక్తికి, అమ్మా ఇదిగో దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చింది, దుఃఖపడువారు ధన్యులు అన్నాడు, మీరు ఓదార్చబడతారంటే ఇక ఆ వ్యక్తి కన్నీళ్లు కూడా, ఆ దుఃఖం అంతా కూడా తొలగించబడింది అప్పటికప్పుడే. ఆ మాట విన్నప్పుడు అంత శ్రేష్టమైన మాట చెప్పాడండి ఆయన. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. ఇలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నోటి నుండి ఎన్నో మాటలు వచ్చి ఎన్నో మాటలు చెప్పి ఎంతో మంది శిష్యులను ఏర్పాటు చేసి దేవుని రాజ్యాన్ని కడుతూ 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు మంచి శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప పరిచర్య చేసి దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా, పరలోకానికి వెళ్ళిపోయాడు. చాలా మంది యేసుక్రీస్తు వారు మాటలను తప్పు పట్టాలని చూశారు. పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తల్లో ఆయన గురించి ఉన్న మాటలు చదివారు చాలా మంది. యేసుక్రీస్తు వారు గొప్పోడు, పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నారు కదా. అసలు ఆయన ఎలా పరిశుద్ధుడు చూద్దాం. ఆయన ఆ జీవన విధానం, ఆయన బ్రతికినటువంటి జీవితంలో ఎక్కడా కూడా ఏ అబద్ధం ఆడలేదా అని చూసి ఈ పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలను చాలా మంది చదివారు, కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు తూలి మాట్లాడటం, పొరపాటుగా మాట్లాడడం, లేకపోతే ఏదైనా ఇతరులకి గాయపరిచే మాటలు మాట్లాడటం, లేకపోతే ఇతరులకి ఏదైనా ప్రమాదం కలిగించే మాటలు మాట్లాడటం, లేకపోతే ఇతరులకి ఏదైనా ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడే మాటలు యేసుక్రీస్తు వారి యొక్క నోట ఎప్పుడు రాలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాలేదండి. మనమైతే పొరపాటున ఎన్నో మాట్లాడతాం. పొరపాటున తెలిసి మాట్లాడతారు కొంతమంది, తెలిసే మాట్లాడతారు కొంతమంది పొరపాటున మాట్లాడతారు తెలియకుండానే. కొంతమంది తెలియకుండానే ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు, అసభ్యంగా మాటలు వినలేం.